నమస్తే, నేను హరిత. మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే మంగళవారం రోజు ఈ ఒక్క పని చేయండి అంటున్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. ఏం చేయాలి ముందు చెప్పండి థ్యాంక్ యూ మంగళవారం? సో మచ్ అండి. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అయితే మంగళవారాన్ని ఎందుకు అంటున్నా అంటే ఏదైనా ఒక పనిని అంటే మన పూర్వీకులు ఏం చేశారంటే రకరకాల డేస్‌లో రకరకాల ప్రయోగాలు చేయడం అనేది చేశాడు. అయితే మంగళవారం రోజున ఏం చేశారంటే ఎవరైతే ఏదైతే చేస్తున్నారో మళ్ళీ మళ్ళీ అది చేయడం చూసారంటే మీకు డెబ్ట్స్ ఎక్కువైపోయినాయి. బట్ మంగళవారం రోజున మీరు ఎవరికైతే ఇవ్వాలని మీరు అనుకుంటున్నారో కొంచెం అమౌంట్ అనేది వారికి ఇచ్చేసేయండి. త్వరగా తీరిపోతుంది. అంటే త్వరగా తీరిపోవడానికి కోసం డెబ్ట్స్ త్వరగా తీరిపోవడానికి మంగళవారం ఇస్ ద బెస్ట్ డే. సో, ఆ రోజున ఒకవేళ గనక పెద్ద అమౌంట్ ఉంది. బట్ వారికి ఒక చిన్న బాక్సెస్ సెట్ చేయండి. ఎవరికైతే డెబ్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సపోజ్ ఒక 3-4 మెంబర్స్‌కి ఇవ్వాలి మేడం. సో, పెద్ద అమౌంట్, చిన్న అమౌంట్ ఇస్తే వారు తీసుకోరు. ఏం చేయాలంటే ఎవ్రీ ట్యూస్‌డే అతనికి పేరు మీద ఒక బాక్స్‌లో కొంచెం అమౌంట్ ఎయండి. ఏమవుతదంటే ఆ రోజున రాగానే ఏంటి మళ్ళీ ఏం గుర్తుకొస్తది? ఎంతో కొంత అందులో వేయాలి. అలా వేసుకోవచ్చు. లేదా ఒకవేళ తక్కువ అమౌంటే ఉంది. వారికి ఆ రోజు క్లియర్ చేయండి. లైక్ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఉన్నాయి. మీరు చెల్లించవలసిన బిల్స్ చాలా ఉంటాయి మేడం. పిల్లల స్కూల్‌కి ఫీ కావచ్చు, లేకపోతే కాలేజ్ ఫీస్ కావచ్చు, ట్యూషన్ ఫీ కావచ్చు, ఏదో ఒక ఫీస్ అయితే ఉంటూనే ఉంటాయి. క్రెడిట్ కార్డ్ అన్నీ ఆ రోజు ట్యూస్‌డే రోజు గనక మీరు క్లియర్ చేస్తే త్వరగా క్లియర్ అయిపోతాయి. ఎలా క్లియర్ అవుతారంటే చాలా వరకు చేశారు. మంగళవారం ఏ పని చేశారో ఆ పని త్వరగా ఇంకొకటి డెబ్ట్ అంటే ఎందుకు మంగళవారం రోజు ఒక మన దగ్గర డబ్బు ఇంకోరికి ఇవ్వద్దు అని కూడా అంటారు. లేదు మేడం. ఇస్తే త్వరగా క్లియర్ అవుతది. తీసుకోవద్దు. ఇంకొకటి గుర్తుంచుకోండి. చాలా మంచి ప్రశ్న. చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఆ రోజు తీసుకోకండి. అంటే అప్పు చేయకండి అంటారు అంతే. మంగళవారం మంగళవారం అప్పు రోజు చేయొద్దు. అప్పు చేస్తే ఏంటి? మళ్ళీ మళ్ళీ అప్పు చేయాలి. డబ్బిస్తే మళ్ళీ శుక్రవారం, మంగళవారం ఇవ్వొద్దంటారు యెస్. యెస్. మామూలుగా. ఆ! అయితే మంగళవారం ఏంటంటే శుక్రవారం అనేది గురువులకివ్వచ్చు. చూడండి. కొందరికి ఇవ్వచ్చు. ఇస్తే మంచిది. గోవుకు ఇస్తే మంచిది. గురువులకు శుక్రవారం ఇస్తే మంచిది. అండ్ తల్లిదండ్రులకు శుక్రవారం ఇస్తే మంచిది. వేరే వాళ్ళకు అప్పుగా ఇవ్వకూడదు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మంగళవారం రోజున అప్పు చేయకండి. దయచేసి చాలా మందికి ఎందుకు క్లియర్ అవ్వదు అంటే మంగళవారం రోజు అప్పు చేస్తారు. మళ్ళీ మళ్ళీ అప్పు చేసే అవకాశం ఉంటుంది. బట్ క్లియర్ చేయొచ్చు. బెస్ట్ డే మంగళవారం క్లియర్ చేయడం కోసం. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థిక స్వేచ్ఛను పొందాలి అంటే ట్యూస్‌డే రోజు ఇవ్వండి. అంటే మీకున్నటువంటి డెబ్ట్స్ క్లియర్ చేయండి. బట్ అప్పు తీసుకోకండి. అందుకోసమే. ఎందుకంటే పూర్వీకులు ఎందరో ముందు ప్రయోగాలు చేశారు మేడం. బట్ ఆ రోజు యొక్క ప్రాముఖ్యతను చూసారు కొన్ని రోజులు ప్రయోగాలు. శుక్రవారం రోజున లక్ష్మీ దేవతను ఎవరైతే పూజిస్తారో వారికి మనీ రావడాన్ని కూడా గమనించారు. సో, అందుకోసం శుక్రవారం ఎక్కువ ఏం చేస్తారండి? లక్ష్మీ దేవతను పూజిస్తుంటారు. అయితే మనం కరెక్టే సార్. ఎందుకు సార్ ఇట్లా ఎందుకంటే చూడండి ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీస్ పైన ఆధారపడి ఉంటాయి. మీ గనక ఎనర్జీ లెవెల్ హైలో ఉందనుకోండి మీరు మనీని ఆకర్షిస్తారు. మీరు ఎనర్జీ లెవెల్ లోలో ఉందనుకోండి డెబ్ట్స్‌ని ఆకర్షిస్తారు. అంటే ముందు మీరు అనొచ్చు ఎనర్జీ లెవెల్ ఎట్లా మారుతాయంటే కొన్ని ప్రక్రియల ద్వారా మారతాయండి. మెడిటేషన్ చేస్తే మీ ఫ్రీక్వెన్సీ మారుతది. సార్ ఏంటి సార్ ఆ ఫ్రీక్వెన్సీ ఎలా మారుతదంటే మీరు ఆలోచన విధానం మారిపోతదండి. అంటే చూడండి ఆల్ మనీ రావట్లేదు అంటారు. బట్ ఆల్ మనీ బ్లాక్స్‌కు కారణం ఏంటో తెలుసా అండి హరిత గారు? మైండ్ బ్లాక్స్ అండి. అంటే మనసులో గనక అవరోధాలు ఉంటే అవి మనీ బ్లాక్స్‌గా కనపడతాయి. ఒక ఇంట్లోకొచ్చా మేడం. ఇంట్లో రాగానే ఇల్లు చిందరవందరగా ఉంది. ఇంట్లో రకరకాల వస్తువులన్నీ కూడా ఆర్డర్ వైపు లేదు. వెంటనే మీ మైండ్ సెట్ ఏముంటది మేడం? అంటే గందరగోళంగా ఉంటది. గందరగోళంగా, హ్మ్. అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. సో, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇన్‌కంఫర్టబుల్. సో, వాట్ విల్ అట్రాక్టింగ్? సో, అంటే అలాంటి సిట్యుయేషన్స్ మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. ఒక ఇంట్లోకెళ్లారు. ఇల్లు చాలా నీట్‌గా ఉంది. సిస్టమాటిక్‌గా అరేంజ్ అయ్యి ఉన్నాయి. వెంటనే మీ మైండ్ సెట్‌లో ఏమనిపిస్తది మేడం? ఒక సిస్టమాటిక్ వేలో ఉన్నట్టు చాలా అనిపిస్తుంది. పీస్‌ఫుల్‌గా చాలా అనిపిస్తది. పీస్‌ఫుల్‌గా, ఆ! హ్యాపీగా, రిలాక్స్‌గా అనిపిస్తది. అలా గనక మన మైండ్ సెట్ గనక ఉండగలిగితే ఫస్ట్ మైండ్ సెట్ మేడం. అలా ఉండగలిగితే ఒక ఆపర్చునిటీ వచ్చినా గూడా ఎంత మంచి పెర్ఫార్మన్స్ చేస్తాం మేడం? హ్యాపీగా మనం పెర్ఫార్మన్స్ అంటే మీ పనిలో నైపుణ్యత పెరుగుతుంది. మీ పెర్ఫార్మన్స్ పెరుగుతుంది. మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఆటోమేటిక్ ఇన్‌కమ్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతది. అంటే ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయి మేడం. అందుకోసమే శుభ్రత లక్ష్మీదేవి ఎక్కడుంటుందంటే శుభ్రతంగా ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుందంట. అండ్ ఇల్లు చాలా నీట్‌గా ఉంచుకోవాలి. ఇంకోటి మనసు ఎలా ఉంటదంటే చాలామంది చూస్తే డెబ్ట్స్‌ని క్లియర్ చేద్దాం అనుకుంటారు. కానీ మనసులో ఏదంటే కంపారిజన్. ఆ కంపారిజన్ అంటే ఒకటేసారి ఇద్దరు షాప్స్ ఓపెన్ చేశారు మేడం. నా షాప్ కంటే పక్కోని షాప్ గ్రోత్ అవుతుంది. నాకంటే పక్కోనిది గ్రోత్ అవుతది. ఏమవుద్ది? ఎలాంటి ఫీలింగ్‌లో ఉన్నాడు తను? నాకంటే వాళ్ళది గ్రోతింగ్. ఇతని మైండ్ ఎప్పుడు సెట్ అదే ఏంటి? ఆలోచన ఉంటది. ఆ నేను విధంగానే డెవలప్ ఆ కావట్లేదని. విధంగానే జరిగిపోతుందంటే, హ్మ్. ఇక్కడ చూడండి నీకు ఎవరు పోటీ కారు. నీకు నువ్వే సాటి. నీకు ఎవరు లేరు పోటీ. అంటే నీలో ఉన్న స్కిల్ గనుక నువ్వు ప్రాపర్‌గా ఉపయోగించుకొని పెర్ఫార్మన్స్ చేయగలిగితే అందరూ నీ దగ్గరే వస్తారు. బయట ఏది లేదండి హరిత గారు. ఉన్నదొకటే. ఎక్కడుంది తెలుసా? మనలోనే ఉంది.
మనం పాజిటివ్‌గా ఉంటే అందరూ పాజిటివ్‌గా కనిపిస్తారు. మనలో నెగెటివ్ ఉంటే అంతా నెగెటివ్‌గా ఉంటుంది. నీవు చాలా మంది నాకొచ్చే క్లయింట్స్ అందరూ గూడా ఇది మారాలి, అది మారాలి, నా వైఫ్ మారాలి, నా హస్బెండ్ నా మాట వినట్లేదు. ముందు నా వాళ్ళు మారాలి. అవునండి హరిత గారు. ఆ! అసలు ఏంటంటే అందరూ వీళ్ళు మారాలి, వాళ్ళు మారాలి అంటారు గానీ, నాకు లోపల తెలుసు మేడం సొల్యూషన్ ఏందంటే నువ్వు మారితే వాళ్ళు మారతారని తెలుసు. బట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడో ఎదుటి వ్యక్తి నా బాస్ మారాలి, నా కింద ఎంప్లాయీస్ మారాలి, వీళ్ళు మారాలి, గవర్నమెంట్ మారాలి, అసలు ఎవ్వరు మారినా వారి జీవితం మారదండి హరిత గారు. వాళ్ళు ఎప్పుడైతే అండర్‌స్టాండ్ చేసుకొని, ఎవరు మారడం వల్ల నా జీవితం మారదు. నేను మారితే నా జీవితం మారుతది. నా జీవితంలో వచ్చే నా ఆలోచన నేను మార్చుకుంటేనే నేను ధనాన్ని ఆకర్షిస్తాను అని ఎవరికైతే అర్థమైతుందో అప్పటినుంచే మనీ ఫ్లో అవుతది. దానికోసమే క్లాసెస్ నేర్పించి ఎక్కడో లేదు నీ లోపలనే మొత్తం ఉంది. నీలో ఉన్నటువంటి మనోమాలిన్యాన్ని ఎప్పుడైతే నువ్వు తీయగలుగుతావో అప్పుడే నీ జీవితంలోకి అన్నీ వస్తాయి. ఈర్ష్య, అసూయ దేశాన్ని పక్కబెట్టి నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగితేనే మనీ వస్తదని చెప్పడం ఉంటుందండి. ఒక మనిషిని కరెక్ట్ దారిలో నడిపించే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్‌కి ఉందా? యెస్. ఉందండి. అయితే హ్మ్. మనసు అంటే చూడండి ఒక మనిషి తను సెట్ అవ్వాలి అంటే ముందు మైండ్ సెట్ అవ్వాలి. వారి మనసులు సెట్ అవ్వాలి. సో, దానికోసమే మేము ధ్యానం నేర్పిస్తుంటాం. దీనివల్ల ఏమవుద్ది తెలుసా? సోల్ పవర్ పెరుగుద్దండి. ఎవరికైతే సోల్ పవర్ పెరుగుతుందో వాళ్ళకి మనీ ఫ్లో అవుతది. ఎందుకు మనీ ఫ్లో అవుతదంటే శక్తి ఇంతే ఉంది మేడం. వాళ్ళ శక్తి కొద్దీ వస్తది. పిండి కొద్దీ ఏమంటారు మేడం? రొట్టె. శక్తి కొద్దీ రిజల్ట్స్. సింపుల్ అండి. మనీ ఎనర్జీ ఎంతుందో వాళ్ళ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంటుంది. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ గాని నెట్ వర్త్ ఎంతుంటదో తెలుసా? వాళ్ళ ఎనర్జీకి ఈక్వల్‌గా ఉంటుంది. అక్కడ పెరగాలంటే ఇక్కడ పెరగాలి. అంటే లోపల పవర్ లేనప్పుడు బయట ఏముంటది చెప్పండి? అవును. సో, లోపల పవర్ పెరగాలి అంటే కంపల్సరీగా ధ్యానం చేయాలి. అది కూడా అన్ని రకాల ధ్యాన పద్ధతులు కాదండి. థీటా స్టేట్ మెడిటేషన్ అది ఒకటుంటుంది. నీ దేనిపైనైతే నువ్వు ఆసక్తి పెరుగుతుందో నీకు మనీ వస్తది. నీ ఫోకస్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. వేరే ధ్యాన పద్ధతి కూడా మంచి అని చూడండి. ఒక ధ్యాన పద్ధతి మంచి అని ఇంకొక ధ్యాన పద్ధతి మంచిది కాదు అని కాదు. సో, ఏ ధ్యాన పద్ధతి నువ్వు అవలంబిస్తున్నావో దాన్ని బట్టి నీకు అనుగుణంగా రిజల్ట్స్ వస్తుంటాయి. సో, పెంచుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి. ఇల్లు చాలా నీట్‌గా ఉంచుకోండి. అండ్ మనసులో రాగద్వేషాలు లేవు. ఎవరైనా మంచి గ్రోత్ అవుతుంటే ముందెళ్ళి చెప్పండి. కంగ్రాచ్యులేషన్స్ చెప్పడం ఒక అలవాటుగా మార్చుకోండి. నెక్స్ట్ ఆటోమేటిక్‌గా నువ్వు సక్సెస్ అవుతారు. జెలసీ నాకంటే ఈ యాంకర్ బాగా మాట్లాడుతుంది. ఒక జెలసీ వచ్చిందనుకోండి ఆ డౌన్‌ఫాల్ అయిపోతారు. దానితో పాటుగా మెయిన్ ఇంకొకటి ఏందంటే స్పిరిచ్యువల్ పవర్ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే ఆధ్యాత్మిక శక్తి. ఆ శక్తి ఎలా వస్తదంటే రోజు ధ్యానం చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే మనసు నిర్మలం అయిపోతుంది. ఎప్పుడైతే మనసు నిర్మలం అయిపోతుందో ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు దేనిపైన ఫోకస్ పెడతావో, దేన్నైతే ఏ పిక్చర్ అయితే నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో నిక్షిప్తమై ఉంటుందో అదే రిజల్ట్స్ వస్తాయి. వీటి కోసమే ఈ సబ్జెక్ట్ విశ్వవ్యాప్తం చేయడం కోసమే ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతోనే ప్రతి వీక్ కూడా ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి హరిత గారు. అంటే వీక్ అంటే 6 డేస్ ఉంటుందా ఇది? యెస్. దీనికోసమేనా డెమో క్లాస్‌కి మేము అటెండ్ అయిన తర్వాత మేము 6 డేస్ క్లాస్ ఉంటుంది మేడం. ఈ 6 డేస్ క్లాస్ తర్వాత కూడా క్లాసెస్ ఆర్ నెవర్ ఎండ్స్ అండి. ఓకే. క్లాసెస్ అనేది ఎప్పుడూ ఆగిపోవు. గత 610 రోజుల నుంచి నిరంతరాయంగా సాగిపోతున్న మీకు ఒక యజ్ఞం. సాధ్యమైనంతగా మీరు మనుషుల్ని మార్చాలి యెస్. అనుకుంటున్నారు. అంతేనా? అంతేనండి. దానికోసం ఏందంటే గూగుల్ ఫార్మ్ ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. మీరు ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. దీని తర్వాత మీరు జర్నీ కూడా కొనసాగించొచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. ఒక మనిషిని మార్చగలిగే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్‌కు ఉందని విశ్వం విజయ్ గారు అంటున్నారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. చాలా కూల్‌గా చెప్తున్నారు సార్. యాక్చువల్‌గా నేను చాలా పొందాను. ఈ క్లాస్‌కొచ్చిన తర్వాత చాలా పొందాను. యాక్చువల్‌గా నా డైలీ ఇన్‌కమ్ 500 నుంచి 1000 ఉండేది సార్. ప్రెజెంట్ 8000 నుంచి 10,000 రీచయింది సార్. అంటే మంత్లీ దగ్గర దగ్గర 80,000 వస్తుంది. ఆయుర్వేద డాక్టర్ సార్ నేను. వర్కింగ్ యాస్ ఆర్ఎంపీ. మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్‌గా జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థాంక్ యూ సో మచ్ సార్.